ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిద్ర గనక సరిగా లేకపోతే మనిషికి నిస్సత్తువ అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఇంట్లోనండి కోట్లాది రూపాయలు పెట్టి ఇల్లు కట్టాను, పడుకుంటే నిద్ర మాత్రం రావటం లేదు, ఇది ఎక్కడి ఘోరమైనటువంటి ప్రభావం అర్థం కావటం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు చాలా మంది. అసలు సిసలైన రహస్యం ఒకటి ఉందండి. ఏ ఇంట్లో అయితే పరిపూర్ణంగా నిద్ర పడుతుందో ఆ ఇంట్లో వాస్తు దోషం లేనట్టు. చక్కగా నిద్ర పట్టింది అనుకోండి, ఇక దోషం ఏం లేదు, వాస్తు పురుషుడు హాయిగా ఉన్నట్టు. అయితే మనం నిద్రించేటువంటి నిద్రకు కూడాను వాస్తు శాస్త్రంలో చక్కటి నియమాల్ని చెప్పడం జరిగింది. వాటిని గనక ఆచరించినట్లయితే మీరు కూడా సుఖ నిద్ర పోవటానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది సుమా. తడికాళ్లతో ఉత్తరం వైపు తలపెట్టుకొని గాని పడమర వైపు గాని నిద్రించకూడదు. ఎవరైనా సరే తడి కాళ్లతో మాత్రం నిద్రపోకూడదు. మన శరీరం విద్యుదయస్కాంత శక్తి పుంజాలతో ఉన్నది కాబట్టి నిద్రపోయేటప్పుడు ఆత్మ ఈ శరీరాన్ని హాయిగా ఉంచేసిన తర్వాత అది పయనిస్తూ వెళ్తుంది కదండి. ఈ తడి కాళ్లతో కనుక నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది? షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. సుఖప్రదమైన నిద్ర మాత్రం పట్టదు. అందుకని తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని నిద్రకు ఉపక్రమించే వాళ్ళు చక్కగా తెల్లటి వస్త్రంతో కాళ్ళని శుభ్రపరచుకొని పొడి ఆరేదాకా ఉండి నిద్రపోవాలి. ఉత్తరం వైపు తల పెట్టుకొని గాని పడమర వైపు గాని నిద్రించరాదు. తల భాగం దిగువగా ఉండేటట్లు, మిగిలిన శరీర భాగం ఎత్తులో ఉండేటట్లుగాను నిద్రించరాదు. అంతేకాకుండా వస్త్రాన్ని పరిపూర్ణంగా ఒంటికి కప్పుకొని నిద్రించవలే. దూలం కింద కాని పైకప్పు లేని ప్రదేశంలో గాని పడుకోకూడదు. మేడి, మర్రి, రావి, జమ్మి, నేరేడు చెట్ల కర్రలతో చేసిన మంచం మీద పడుకోకూడదు. విరిగిన కాలిన కలపతో చేసిన మంచం మీద గాని, ఇతరులు ఎవ్వరూ లేని ఇంటిలో గాని, ధాన్యం మీద గాని, పెద్దలు పడుకునేటువంటి పక్క మీద గాని పడుకోకూడదు. తడి ప్రదేశాలలోనూ పర్వతాగ్రం మీద పడుకోకూడదు అని మనకు వాస్తు శాస్త్రంలో చెప్పిన ముఖ్యాంశం. గడ్డి మీద, రాతి మీద, ద్వార ప్రదేశంలో, చెట్లు మొదట్లోనూ కూడా పడుకోరాదు. సొంత గృహం గనక ఉన్నట్లయితే తన ఇంటిలో తూర్పు వైపు తల ఉంచి నిద్రించవలే. అత్తవారింట దక్షిణ దిక్కుగాను నిద్రించవలే. ఇతర ప్రాంతాలలో పడమర శిరస్సు పెట్టి నిద్రించాలని చెప్పేసి మనకు గర్గ మహర్షి చెప్పిన సూత్రం. జఠరాగ్ని నాభికి ఎడమ వైపున ఉంటుంది కనుక అన్నం జీర్ణమయ్యే వరకు ఎడమ వైపు తిరిగి పడుకోవాలని మనకు వైద్య గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మంచం అనేటువంటిది త్రిదోషాలను పోగొడుతుంది. దూది పరుపుతో కూడిన మంచం వాత కఫాలను పోగొడుతుంది. కర్రతో తయారైనటువంటి బల్ల వాతాన్ని కలుగజేస్తుందని వైద్య గ్రంథాలలో కూడా చెప్పడం జరిగింది. తాటి విసిన కర్ర గాలి త్రిదోషాలను పోగొడుతుంది. త్రిదోషాలు అంటే వాత, పిత్త, శ్లేష్మ దోషాలు. వెదురు విసిన కర్ర గాలి మంచిది కాదని మనకి భవిష్య పురాణం కూడా తెలియజేసింది. ఈ దోషాల నుంచి బయలుపడటానికి, మీ ఇంటిలో సుఖనిద్ర పోవటానికి మీరు అన్నం తిన్న వెంటనే నిద్రించకండి. కనీసం 10 అడుగులైనా సరే ఇంటిలో నడిచి తదుపరే మీరు మీ పక్క మీద దక్షిణ తలగడ ఉంచి కాని, తూర్పు తలగడ ఉంచి కాని, పడమర తలగడ ఉంచి కాని నిద్రపోవచ్చు. కానీ ఉత్తర దిశలో కనుక తలగడ పెట్టి కనుక నిద్రించినట్లయితే చాలా అనర్థదాయకమైన ప్రభావం వచ్చి తీరుతుంది అనే విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తిరగాలి. ఒక్కొక్కసారి మీకు కలత నిద్ర, కలల నిద్ర ఏమిటిదంతా అంటూ విపరీతమైన విపత్కరమైనటువంటి కలలు గనక వచ్చి నిద్రాభంగం గనక ఏర్పడుతూ ఉంటే మీ యొక్క మంచం పరుపు ఉన్న చోట ఆ పరుపు కింద చిన్న పటిక ముక్కను ఉంచండి.
పటిక ముక్క గనక ఉంచి నిద్రించినట్లయితే మీకు పీడకలలు రావు. అలాగే మీ దిండు కింద పంచముఖి రుద్రాక్షను గనక ఉంచినట్లయితే చక్కటి నిద్రకు మీరు హాయిగా ఆనందాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. చిన్నపిల్లలు ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంటారు. ఏడుపు గొడవలు అధికంగా ఉంటాయి. ఎంతసేపటికి కూడా నిద్రపోరు. అలా నిద్ర పుచ్చేటువంటి సందర్భంలో పిల్లలకు ఎటువంటి భయకంపితాలు కలుగకుండా ఉండటానికి మీ ఇంటిలో గనక నెమలి పింఛపు ఈక ఒక్కటి ఉన్న చాలు. అది మీ పిల్లవాణ్ణి నిద్రింపచేసే మంచాని కోడికి కట్టి చూడండి. ఇలా గనక చేసినట్లయితే అతగాడు ఉలిక్కిపడి నిద్ర లేవటం, ఎంతసేపటికి నిద్రపోకుండా ఉండేటువంటి లక్షణాలు నుంచి దూరం అవటం జరిగి తీరుతుంది సుమా. ఏ ఇంటిలో అయితే ఇంటి యజమాని నైరుతి మూల బెడ్రూముగా చేసుకొని హాయిగా నిద్రిస్తాడో ఆ ఇంట సర్వశుభాలు కూడా చేకూరుతాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంటికి యజమాని నైరుతి మూల ఉన్నటువంటి ఆ యొక్క బెడ్రూమ్ లోనే నిద్రించాలి.